ఈ వీడియోలో అవిసె గింజల హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: అవిసె గింజలు 250 గ్రామ్స్ తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. పంచదార 1 కప్పు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో అవిసె గింజల పొడి వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో 1 కప్పు పంచదార, 1.5 కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసిన అవిసె గింజల పొడిలో ఈ షుగర్ సిరప్ని పోసి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. ఆరోగ్యకరమైన రుచికరమైన అవిసె గింజల హల్వా రెడీ.